హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ది స్టోరీ ఆఫ్ టూ సోల్స్. ఈరోజు నా కోసం జాను స్పెషల్గా పన్నీర్ బిర్యానీ చేయబోతుంది. సో దానికోసం ఏం కావాలో, రెసిపీ ఎట్లా చేయాలో, అసలు పన్నీర్ బిర్యానీ ఎట్లా కుక్ చేసుకోవాలో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే, ఎందుకంటే బయట మనకు ఎట్లా ఏం వాడతారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో సింపుల్గా కుక్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము ప్లాన్ చేసాం అనమాట. సో ఏం కావాలో ఐటమ్స్ చూపిస్తాను మీకు ఒకసారి. సో పన్నీర్ బిర్యానీ నాకు తెలిసి లాస్ట్ టైం కూడా సూపర్ అయింది, జాను చేసింది. సో ఈరోజు మళ్ళీ నా కోసం చేస్తుంది. సో మీకు చూపిస్తా ఎట్లా చేస్తాం అదంతా. 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఆయిల్ పెట్టుకోవాలి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి. సో ఇక్కడ ఇద్దరమే కాబట్టి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. కర్డ్ అండ్ 4 ఆనియన్స్ ఆల్రెడీ 2 కోస్తున్నాను నేను అక్కడ. అండ్ కొత్తిమీర, పుదీనా, సాజీరా, బగారాకు, 4 లవంగాలు, స్టార్ అనస దగ్గర ఒకటే ఉండే, అది మరాఠీ మొగ్గ అండ్ జాపత్రి. ఇవన్నీ తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. సో ఆనియన్స్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఇద్దరమే కాబట్టి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ పెట్టుకున్నాం, ధనియాల పొడి, పసుపు. సో పన్నీర్ మ్యారినేషన్ కోసం కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు చూపించిన హోల్ మసాలాస్ అన్నీ వేసుకోవాలా. కమింగ్ టు బగారాకు కొంచెం ఇట్లా చింపి వేసుకుంటే ఫ్రేగ్రెన్స్ అనేది బాగా పడుతుంది. అండ్ సాజీరా, ధనియాల పొడి, కొంచెం పసుపు, కారం 2 స్పూన్స్ ఇద్దరికి కాబట్టి, సాల్ట్, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఘీ వేసుకోవాలి 1 స్పూన్, టేస్ట్ బాగా వస్తుంది, జీరా పౌడర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. సో నేను ఇక్కడ చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నాను. మీకు ఎంత మసాలా కావాలో దాని ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువ చూసుకోవచ్చు. ఇద్దరికి కాబట్టి నేను చిన్న ప్యాకెట్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు దాకా ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను, సో దట్ మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 to 3 స్పూన్స్ అదే ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇలా బాగా కలిపేసుకొని అన్ని మసాలాస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అంటే ప్రిపేర్ చేసిన 1 hour ముందు. సో గైస్, రైస్ కుక్ చేసుకోవడానికి మనం వాటర్ పెట్టేసుకున్నాము. సో దాంట్లో కొంచెం సాల్ట్, సాజీరా, ఒక 2 లవంగాలు, కొంచెం నెయ్యి, కొంచెం, సో దట్ రైస్ టు రైస్ అతుక్కోకుండా. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఒక బాయిల్ రాగానే ఈ రైస్ తీసుకొని ఇందులో వేసి 80% కుక్ చేసుకోవాలి. బికాజ్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీకి అయితే ఒక 50 to 60% తీసుకోవాలి. బట్ ఇక్కడ పన్నీర్ పీసెస్ కాబట్టి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి కుక్ 80, రైస్ 80% కుక్ చేసి పెట్టుకోవాలి. సో ఇది పన్నీర్ దమ్ బిర్యానీ కాబట్టి ఒక పెంక పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి దాన్ని. సో మ్యారినేషన్ చేసిన పన్నీర్ తీసుకొని ఇలా ఒక గిన్నెలో కిందంతా సర్ఫేసింగ్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసేయాలి ఈవెన్గా. సో రైస్ 80% కుక్ అయిపోయింది కాబట్టి మొత్తం దాని పైన వేసేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయరింగ్ లాగా చేసుకోవాలి. నేను 2 లేయర్స్ వేసాను. సో అదే గ్రేవీ దాంట్లో నేను కొంచెం వాటర్ మిక్స్ చేసి కలరింగ్ లాగా పైన కొంచెం వాటర్ పోసేస్తున్నాను. అండ్ అంతే, ఇంకా మూత పెట్టేసుకొని దాని మీద పెట్టేసుకోవాలి. అండ్ దమ్ కాబట్టి దాని మీద మూత పెట్టాక కొంచెం వెయిట్ ఏదైనా పెట్టండి. సో నేను ఇక్కడ మా ఇంట్లో ఉన్న కొంచెం వెయిట్స్ ఇవి పెట్టేశాను. ఒక 8 minutes పెట్టాలి. 4 minutes మీడియం ఫ్లేమ్ అండ్ 4 minutes సిమ్లో పెట్టి ఒక 5 minutes ఆగి తీసేయాలి. ఎందుకంటే పన్నీర్ కాబట్టి దబ్బున కుక్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు కిషోర్? బాగా వస్తుందా? సూపర్ వస్తుంది. ఇట్లా చూపిద్దాం, ఇట్లా టైం కూడా అయిపోయింది. ఇట్లా సో ఆఫ్ చేయాలి కిషోర్ ఫస్ట్ కింద. ఆఫ్ చేద్దాము, చూపిద్దాం ఒక్కసారి ఆడియన్స్కి కూడా. దమ్ అవ్వాలి ఒక 2 minutes. 2 minutes దమ్ అవ్వాలి. ఒక 2 minutes. కిషోర్ 2 minutes అయిపోయింది, తీసుకొని రా. మెల్లిగా మెల్లిగా, వేడిగా ఉంటుంది. బిర్యానీ. సో వావ్, ఎస్, మంచిగా ఉడికింది. సో గాయ్స్, దిస్ ఈస్ పన్నీర్ బిర్యానీ. పన్నీర్లు ఎక్కడ దాక్కున్నాయమ్మా? కింద దాక్కున్నాయి. వావ్, మసాలా కొంచెం, పన్నీర్ రైస్ పీసెస్ కూడా. వావ్.
సో కిషో టేస్ట్ ఇట్. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే. పీసెస్ చూడు, అవి ఎట్లానే ఉడికిపోతాయి. పీసెస్ మంచిగా జస్ట్ ఉడికినాయి, పన్నీర్ కాబట్టి. వేడి వేడిగా ఉంది. సో ఫస్ట్ బైట్. అబ్బో, మెల్లిగా కిషో. మంచిగా మసాలా సెటిల్డ్గా ఉంది. మరీ స్పైసీ కాకుండా, మరీ సాల్ట్ Salt? ఎక్కువ కాకుండా కరెక్ట్ సెట్ అయింది. సాల్ట్ కరెక్ట్ సెట్ అయింది పప్పి. నైస్. గాయస్ సూపర్ ఉంది బిర్యానీ. నా సండే మాత్రం కంప్లీట్గా సాటిస్ఫై నేను లంచ్కి అయితే. ఓకే, సో మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రిపరేషన్ అంతా ఏదైతే ఉందో చూసి మంచిగా కరెక్ట్గా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో అండ్ కామెంట్ డౌన్ చేయండి. సో మీకు కూడా ఒకవేళ పన్నీర్ బిర్యానీ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. సో థ్యాంక్ యూ గాయస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నాము మాకు కూడా అంత ఐడియా లేదు. ఒకవేళ మీకు ఏమైనా కావాలనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, అండ్ జాను కూడా ఉంది కాబట్టి సో మంచిగా చేయొచ్చు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.